27/8/2026 నాడు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు జరగబోతున్నటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మరికొద్ది నిమిషాలలో మహాధర్నా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ పెన్షనర్స్ అందరు కూడా ఈ వేదిక తరఫున టీఎన్జే సంస్థ తరఫున మరి అదేవిధంగా జేఏసీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు సమస్త తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఈరోజు 2026 ఆగస్టు వరకు కూడా మరి అనాదిగా గత దశాబ్దం నుంచి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ ఈరోజు ఒక బానిస వ్యవస్థకు అలవాటు పడే విధంగా గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను హరించి వేస్తూ ఉద్యోగుల పని దినాలను తగ్గిస్తూ చిన్న జిల్లాల ఏర్పాటు పేరు మీద అనేక రకాల శాఖలు ఏర్పాటు చేసి అనేక రకాల జిల్లాలు ఏర్పాటు చేసి వాళ్ళ మీద లేనటువంటి పని భారాన్ని మోపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక హక్కులైనటువంటి జీతం కానీ డిఎల్ కానీ పిఆర్సీ కానీ కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాల్సి ఉండగా దాన్ని కూడా పాతరబెట్టి అన్ని రకాల హక్కులను కాలరాసి ఈరోజు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులను బానిసలుగా తయారు చేసి ఈరోజు బజార్కెక్కే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఎందరో ఉద్యోగులు ఎందరో ఉపాధ్యాయులు ఎందరో అధికారులు జైల్లో వేరు కేసులు పెట్టించుకున్నారు. 10 సంవత్సరాలు కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ రోజు నా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం తెలంగాణ చరిత్రలో మొదటిసారి రోడ్డెక్కి మాకు రావాల్సిన బకాయిలు మాకు రావాల్సిన రిటైర్డ్ బెనిఫిట్స్ మాకు కానీ మహాప్రభు అనుకుంటూ విచ్చేస్తున్నటువంటి నా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ బాంధవులందరూ కూడా ఈ యొక్క వేదిక ద్వారా స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇదే సమయంలో మరి ఇంత పెద్ద సముద్రంలో విచ్చేస్తున్నటువంటి నా యొక్క ఉపాధ్యాయ వర్గాలకు మద్దతుగా కలెక్టర్ ఆఫీస్ లో ఆల్రెడీ ఇప్పుడు లోపల ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. ఈ రోజు ఉద్యోగం కాదు, ఈ రోజు పోరాడకపోతే రేపు మన పిల్లలకు మనం భవిష్యత్తు ఇవ్వలేము. రేపొద్దున మన పిల్లలకు సరైనటువంటి ఒక మార్గాన్ని చూపెట్టలేము. ఈ రోజు ప్రభుత్వాలు ఉచిత పథకాల మీద వేల కోట్ల రూపాయలు మరి ప్రజలకు ఇస్తున్నాయి. మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా అనేక రకాల జీవోలు తెచ్చి అనేక రకాల అడ్డంకులు సృష్టించి ఇవాళ ప్రతి ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి తెల్లారి నాకు పైసలు పడతాయనే కంటే ముందే హైకోర్టు పోయి కేసు వేసేటువంటి పరిస్థితి, అడ్వకేట్ల పైసలు ఇచ్చి సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఈ రోజు పైసల కోసం తిరుగుతున్న ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు చచ్చిపోతున్నారు. వాళ్ళ మీద ఈ రోజు ఈ ప్రభుత్వాల మీద మానవ హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టాల్సినటువంటి సందర్భం రాబో రోజులలో ఉన్నది. ఈ యొక్క వేదికకు ఇచ్చేస్తున్నటువంటి నా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. కొద్దిసేపట్లో ఈ జిల్లా చేసి నాయకులందరూ కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద రాబోయే కార్యాచరణ మీద ఖచ్చితంగా ఒక వాయిస్ తీసుకొని ఇక్కడి నుంచి ఒక స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. టి ప్రవీణ్ కుమార్, డిటిడి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్.